ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా! సో, ఎట్లున్నాయి పరిస్థితి? ఇప్పుడు ఏముంది పరిస్థితి అట్లనే నడుస్తుంది. వాళ్ళు లేదు కదా, ఇప్పుడు ఆయన పెళ్ళంకి ఇస్తున్నానంట టీఆర్ఎస్ నుంచి. ఇప్పుడు ఏమవుతాయేం చూడు. ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది, మళ్ళా ఎలా గెలుస్తుంది ఏం పబ్లిక్లా అంటే వాడు ఉంటే ఏది వేరేది ఉండే కదా. పెళ్ళం అంటే జరా ఏదైనా ఆ లెక్క రాదు కదా. చూసుకోవట్లేదు. అంటే ఎట్లా అంత వాళ్ళు గనం చేయలేదు. హౌస్ హౌస్ వైఫ్ కదా, హౌస్లో ఉంటుంది కదా, ఆయనకంతా తెలియదు కదా. సియాసత్ అంటే ఎట్లా ఉంటుందో అంతా తెలుసు కదా. ఈ పదవి అంతా అంతా ఉండాలి కదా ఆయనకి. ఆమె లేడీస్ ఆయన ఎట్లా అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయితే తర్వాత ఏమవుతుంది ఏమో. ఇప్పుడు ఎవరైతే గోపీనాథ్ ఉన్నారు కదా! సో, ఇక్కడికి వచ్చి తిరిగేవాడా? కాలనీలు కానీ సమస్యల కోసం అడిగి తిరిగేటోడా? మంచిగా తిరుగుతున్నా ఆయన. మంచి రోడ్లు చేసినాం, అంతా డెవలప్ చేసి మంచిగా అట్లా ఏం లేదా. వాళ్ళు మంచి పని చేశారు, పని చేసినాని కాసి మూడో వాళ్ళు చేసినాను కదా ఆయన. అట్లా ఏం లేదు, ఆయన మంచి మనిషి, అట్లా ఏం కాదు. వాళ్ళు మంచిగా చేసుకున్నారు. అబ్బో వాళ్ళు లేదు అది పెళ్ళంకి ఇస్తున్నారు, అది ఎట్లా అవుతుంది ఏమో. ఇప్పుడు గోపీనాథ్ వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తామంటారు. గెలిచే అవకాశం ఉందా? నేను టీఆర్ఎస్ కార్యకర్త. చెప్పండి, పర్లేదు. అది కాదు, ఎందుకంటే ఏదో చెప్తున్నావు కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందో పరిస్థితి మనం చెప్పను కదా. మనం అంటాం గెలుస్తానంటారు. మన పార్టీ మా టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్ నుంచి ఉన్నాం. ఎట్లయినా మీ ఒపీనియన్ ఉంటుంది. మన ఓపియన్ ఎట్లా ఉంటుందా, అప్పుడు ఎట్లా అవుతుందేమో అట్లా. ఎలక్షన్లో మనకు ఏమవుతుంది, అది రన్నింగ్ హుకుమత్ వాళ్ళది. డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి కదా. అంతా పైసలు ఉండేటోళ్ళు వాళ్ళు హుకుమత్ వాళ్ళ దగ్గర ఉన్నది. అది ఇది ఏమవుతుంది తర్వాత, అది ఎలక్షన్ తర్వాతనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మాత్రం అంటే ఎట్లా ఉండాలంటే మనకు నేను చెప్పేది, నేను టీఆర్ఎస్ కార్యకర్త 50-50 ఉన్నది. 50-50. అది కాంగ్రెస్లో ఎట్లుంది? కాంగ్రెస్లో టికెట్ ఎవరికి వస్తే గెలిచే అవకాశం? అది నేను చెప్పాను. మనం మా పార్టీ నుంచి నేను చెప్తాను. వాళ్ళంటే వాళ్ళు ఎట్లా ఉండే, వాళ్ళు వస్తున్నావు ఈడు వస్తున్నావు, చాలా అది గొడవలు ఉన్నది ఆడ. నేను ఎట్లా చెప్పాలి వాని కోసం. అయితే ఒకటి నవీన్ యాదవ్ పేరు బాగా వినిపిస్తా ఉన్నది. ఏం చెప్తున్నా నవీన్ యాదవ్? నేను చెప్తున్నా నీకు, నా పార్టీ బీఆర్ఎస్, నేను బీఆర్ఎస్ నుంచి మాట్లాడతాం. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ నుంచి అంటే వాళ్ళది అది వేరే మాట. పార్టీ ఉన్నది, ఎవరైనాకి టికెట్ ఇస్తారు, నీకు కూడా ఇస్తారు, వానికి నవీన్ యాదవ్ కూడా వచ్చొచ్చు, ఇంకా ఎవరైనాకి వచ్చొచ్చు. వాళ్ళది కరెక్టా లేదా? అయితే గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ ఉన్నది? ఇప్పుడు ఎమ్మెల్యే కానీ మున్సిపల్ ఎలక్షన్ అది చెప్పను. ఇది ఎలక్షన్ తర్వాత చెప్తాం. ఈ ఎలక్షన్ అయిన తర్వాత అది చెప్పాలి, ఇప్పుడే అది చెప్పాను. ఎందుకంటే ఇదే చెప్పాలి, ముందు అది ఉంది. మళ్ళీ అది అడిగితే అది మనకు తెలియంది ఎట్లా చెప్తాం? కరెక్టా లేదా? మీరు కవిత గురించి ఏం చెప్తారు? బయటకు వచ్చింది కదా పార్టీ. అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది ఇంటి మసలా, అది ఫ్యామిలీ ప్రాబ్లం. అది మనం ఏం చెప్పాలి వాని కోసం? వాళ్ళది ఏముంది, మనం దానికోసం ఎక్కువ మాట్లాడేది మనకు అది కాదు. వాళ్ళ ఇంటి పరిస్థితి కదా వాళ్ళు. కరెక్టా లేదా? పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్టు అది వేరే మాట. పార్టీ పెడితే అదే చూడు, ఎన్ని మనుషులు వచ్చి పార్టీ పెట్టిపోయినారు, అంత మీకు కూడా తెలిసి ఉన్నది. 10 పార్టీ పెడితే ఒక ఆయన ఏదైనా మీద వస్తుంది. అవి కూడా పార్టీ పెడుతున్నాం, ఏమవుతుంది అది భగవంతుడు చూస్తారు.